చాలా విషయాల్లో బైబిల్ గ్రంథం పట్ల తప్పుగా రాస్తూ ఉన్నారు, తప్పుగా బోధిస్తూ ఉన్నారు. అంటే బైబిల్ గ్రంథం తప్పుడు గ్రంథం అని, బైబిల్లో పాపపు గ్రంథం అని చెప్పి చాలా మంది కూడా కొన్ని విషయాలు వారికి అర్థం కాక వాళ్ళు ప్రలోభాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే కొన్ని విషయాల వల్ల మనం బైబిల్ చదివేటప్పుడు క్రైస్తవులుగా మనం ఈ లోక కళ్ళతో కాకుండా మనం ఆత్మీయ నేత్రాలతో మనం ఏం చేయాలి, ఆ యొక్క మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే అన్యులు కూడా ఈ మధ్యన బైబిల్ చదువుతూ బైబిల్లో విషయాల పట్ల చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ బైబిల్లో పాపం చేసిన వారిని దేవుడు ఎక్కడ కూడా ప్రేమించినట్టుగాని లేదు. ఆయన పాపం చేసిన వారి గురించి ఎందుకు రాయించారంటే దాని నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఆ తప్పు చేస్తే ఎటువంటి శిక్షను అనుభవించాలో